నమస్తే, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పాట్రోల్ స్పెషల్ సిరీస్ ఈ విమెన్ అగైన్స్ క్రైమ్కి స్వాగతం. సాధారణంగా ఈ ప్రపంచంలో శిష్టం స్త్రీకి అలంకారంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం కొత్త తరాన్ని సృష్టించలేదు, నిజానికి ఇది ఒక మంచి సంస్కృతిని కాపాడుతుంది. ఇటుకలతో నిర్మాణించే ఇంటిని కూడా అది తల్లి ప్రేమతో నింపుతుంది, ఒక కుటుంబాన్ని సృష్టిస్తుంది, రోజులు నిర్వహిస్తుంది. తన రక్తం చింది ఏర్పడిన ఈ కుటుంబం ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తుంది. కానీ ఈ సమాజం వారిని ఎలా చూస్తుంది, ఆమెని ఎలా నడిపిస్తుంది? తన దుస్తత్వం మరియు అహంకారం కారణంగా ఆమెని చంపేసేంత దూరం వెళ్తుంది. ఈరోజు మనం ఒక స్త్రీని చూడబోతున్నాం, కాలంతో పాటు తన్ని మార్చుకోవాలనుకునింది. కానీ ఆ ప్రయత్నం వల్ల ఫలితమేమిటి? రండి చూద్దాం. ఏంటయ్యా, ఎలా ఉన్నావు? ఏంటి ఇలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? తెలీదు, సారీ. ఇదిగో నేను చెప్పేది విను. ఏమైంది? ఏం ఒకలాగా టెన్షన్? లేదు లేదు, ఏం లేదు. ముందు ఎవరొచ్చారో చూడు. థ్యాంక్ యూ. సరే, ఏమైందో ఇప్పుడు చెప్పండి. అరే ఏం కాలేదంటున్నాగా, ముందు నువ్వు భోజనం వడ్డించు. సునీత, చెప్పండి. ఒక పని మీద నేను ముంబై వెళ్ళాలి, నా బ్యాగ్ రెడీ చేయి. సరే. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఓ గాడ్. గుడ్ మార్నింగ్ వదినా. ఇంటి లోపల నీళ్లు వచ్చున్నాయి, మురికి నీళ్లు. ఇదిగో ఇప్పుడే వచ్చి చూస్తాను. అరే వదినా, నమస్కారం. ఏం ఫ్లాట్ ఇది? చూడిక్కడ లీక్. ఇది టైల్స్ లోపల నుంచి లీకేజ్ వస్తుంది. ఇదిగో ఇప్పుడు సరి చేస్తాను. నరేష్ బాయ్. రాకేష్ సార్, నలందాలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ ఇచ్చారు కదా, అక్కడ లీకేజ్ ప్రాబ్లం ఉంది. సరి చేయమంటారా? అరే మెసేజ్ వచ్చింది. కొత్త పార్టీకి ఫ్లాట్ చూపించాలి కదా, వెళ్ళేసి వచ్చానా? మేడం, ఏమైంది? నమస్తే సార్. నీళ్లు లీకేజ్ ఉండింది. రిపేర్ చేయడానికి టైల్స్ విరగొట్టి మట్టి తీసినప్పుడు అస్థిపంజరాలు దొరికాయి. వీటి చూస్తుంటే ఎన్నో సంవత్సరాల క్రితం పాతినట్టుంది సార్. సార్, నేనే ఈ సొసైటీకి సెక్రటరీని. సునీత మేడం హస్బెండ్తో పాటు ఇక్కడే ఉంటున్నారు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఈ నెలలోనే వచ్చాము. మీ హస్బెండ్? ఆయన పని విషయంగా ముంబై వెళ్ళున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళని పిలవండి, ఇంకా అస్థిపంజరాల గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి. ఇంకా పంచనామా చేసి ఇంటిని సీల్ చేయండి. మీరు ఇల్లు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? ఏంటి సార్ సీల్ చేయాలంటున్నారు? ఈ ఫ్లాట్ ని నేనే అద్దెకు వదిలాను, దీని గురించి నాకేం తెలియదు. మరి అస్థిపంజరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సార్ నిజంగానే చెప్తున్నాను, నాకేమీ తెలీదు. మహేష్ సార్. ఓనర్ ఎప్పుడు వస్తాడు? సార్ నేను మాట్లాడేశాను, వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు సార్, అందుకే డైరెక్ట్గా రమ్మన్నాను సార్. మా అమ్మ గురించి ఏదైనా తెలిసిందా? మేము ట్రై చేస్తున్నాం బాబు. ఏదైనా తెలిసిందంటే మీ మామయ్యదే చెప్తాను. ఇంతకు ముందు చెప్పాను నువ్వు ఒంటరిగా రాకూడదని. ఇక ఎప్పుడొచ్చినా మావయ్యని తీసుకోండిరా. రాకేష్, ఈ అబ్బాయిని ఇంట్లో వదిలే. వద్దు, మా అమ్మని మాత్రం వెతికి ఇవ్వండి చాలు ప్లీజ్. నాకు నా అమ్మ కావాలి. మేము ప్రయత్నిస్తున్నాం బాబు, ఇప్పుడు ఇంటికి వెళ్ళు. మీ ఇంట్లో అస్థిపంజరాలు ఎలా వచ్చాయి? నాకే ఆశ్చర్యంగా ఉంది సార్. నేను ఇంకో ఏరియాలో ఉంటున్నాను. అంటే మీరు ఇంట్లో ఎప్పుడూ ఉండలేదు?
లేదు, కొత్తగా ఇల్లు కొన్నప్పుడు కొన్ని నెలల పాటు ఉన్నాను. జాయింట్ ఫ్యామిలీ కావడం వల్ల అది చిన్నదైపోయింది, కాబట్టి పెద్ద ఇల్లు తీసుకుని వెళ్ళాము. ఆ తర్వాత దీన్ని అద్దెకి వదిలేశాము. అద్దెకున్న వాళ్ళ వివరాలన్నీ కూడా మాకు రాసివ్వండి. ఇంతకు ముందున్న వాళ్ళ పేరు అడ్రస్లు ఎవరు గుర్తుంటాయి సార్? అవును, మీరు ఆ ఇంట్లో ఉండేటప్పుడు ఎవరితో అయినా గొడవలు లేదా శత్రుత్వం ఉందా? లేదు లేదు. ఎవరది? నానా, 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 నానా! ఏమైందమ్మా? నానా, ఎవరో లోపలికి వచ్చారు. ఎవరు? దొంగ దొంగ! పట్టుకోండి పట్టుకోండి, దొంగ! ఏంటి ఇలా ఉన్నారు? గుళ్ళో కూడా దొంగతనం చేస్తున్నారు. గుడిలో పురాతన కాలపు విగ్రహాలు చాలా ఇక్కడున్నాయి. అలాగే లోపల ఆభరణాలు కూడా ఉన్నాయి. వాటిని దొంగిలించడానికే వచ్చుంటారు. పర్వాలేదు, గుడి పరువుని ఈరోజు నువ్వు కాపాడావు. అమ్మ ఆశీర్వాదం నాకుంది నాన్న. అదేమో నిజమే, కానీ అమ్మపై భారం వేసి మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండకూడదు. ఇక నుంచి నేను బయటే పడుకుంటాను. అప్పుడే నేను వచ్చేవాడిని గమనిస్తూ ఉంటాను. రా వెళదాం, రా. తేనె ఎక్కడ పెట్టాను? అమ్మా, తేనె పాత్ర నువ్వు చూసావా? ఏంటి నాన్న, మీరేం చేస్తున్నారు? ముందు పాలతో అభిషేకం, తర్వాత నీళ్లు, తర్వాత తేనెతో ఏం అభిషేకం. చేయమంటావు? వయసు అయిపోయింది కదా, అందుకే మర్చిపోయాను. కానీ మనసులో ఒక నమ్మకం ఉంది. మా అమ్మాయి ఇక్కడున్నంత వరకు ఇదే సంస్కృతితో, ఇదే భక్తితో, ఇదే శ్రద్ధతో అన్నీ జరుగుతూ ఉంటాయి. నీ పాప చేతిలో ఏమీ లేదు, నా కొడుకు చేతిలోనే అంతా ఉంది. ఇక్కడ చూడండయ్యా, ఈ ధర్మం గురించి అంతా మనం మాట్లాడుతున్నాం కదా, అది అబ్బాయిలు మోస్తేనే చూడటానికి బాగుంటుంది. అమ్మాయిలకి ఇలాంటి బాధ్యతలు ఇవ్వకూడదు. పెద్దాయన నిన్న గుడికి దొంగతనానికి వచ్చారంట, మళ్ళా తప్పించుకున్నారంట. చూడండి, మీకు వయసు అయిపోయింది, మీకు అబ్బాయిలు కూడా లేరు. అందుకని ఈ గుడిలో ఏమేం చెయ్యాలో నా కొడుక్కి నేర్పించండి అయ్యా. ఎందుకంటే రేపు మనం ఇక్కడ లేకపోతే నా కొడుకు ఇక్కడ ఉండి అన్నీ చూసుకుంటాడు. అయితే అమ్మాయిలకి అధికారం ఉండదా? నాన్న పురోహిత కుటుంబంలో పెద్ద కొడుకు, ఆయనకి అధికారమే ఉండదా? అందుకనే నాకు అంతా అధికారం ఉంది. నేనే ఇక్కడ పంతులుగా వస్తాను. నీకేమైనా పిచ్చేం పట్టిందా? ఇది మన కుటుంబానికే విరోధం అయింది. అలా అయితే అది మనమే మార్చుకోవాలి. ఒక అమ్మాయిని మీరు దేవతగా చేసి తనకి పూజ చేసేటప్పుడు ఒక అమ్మాయి పంతులుగా మారి ఎందుకు పూజ చేయకూడదు? ఇలా చూడండి, ఒక గుడికి ఆడపంతులు రాకూడదని ఏమైనా రాసుందా ఏంటి? చాలా మార్పులు ఇక్కడ వస్తున్నాయి. గుడిలో కూడా రానివ్వండి. ఏది ఎలాగో మా గుడిలో మాత్రం ఇలా జరగదు. క్షమించండి బాబాయ్, నేను ఒక విషయం చెప్తాను. మీరు సాంప్రదాయాన్ని గౌరవించి దేవుడి సొమ్ము కోసం మీరు అధికారాన్ని చూపిస్తున్నారు. గుడి సొమ్ము ఒకరిది కాదు, ఊరికి కూడా సంబంధించింది. మీ దొంగతనాన్ని ఇక్కడ చెల్లనివ్వను. నువ్వు పాపం చేస్తున్నావు, దేవుడు దీనికి తగిన శిక్ష ఇస్తాడు. రండి బాబు, వెళ్దాం. ఇలా చూడండి పంతులు గారు, పెద్దలందరూ కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ గుడి యొక్క ఆధీన్యం తర్వాత రచన దగ్గరే ఉండాలి. చాలా చాలా సంతోషం అండి. యశస్వి భవ. అమ్మా, నీ జుట్లో ఏదో అంటుకుని ఉంది. అరే, ఇది జటలాగుంది. జడ? ఏంటో తెలియట్లేదు నాన్న. తల దువ్వుకుంటే చిక్కుకు రావట్లేదు. తల అలాగే ఉంది. చిక్కునసలు తీయలేము. ఇది జటమ్మా, జట. ఆ దేవే నిన్ను హెచ్చరిస్తుంది. హెచ్చరిక? అది ఏం హెచ్చరిక? పెద్దాయన, అమాయకుల్లా నటించొద్దు. జుత్తులో ఇలాంటి జట్లొస్తే ఏమర్థం? దేవి హెచ్చరిస్తుంది అంటే ఈ అమ్మాయి ఈ గుడిలో దాసీగా ఉండి ఈ గుడికి సేవ చేయాలి, పూజారిగా ఉండకూడదు. లేదు లేదు, ఎవరో కావాలని ఏదో అంటించుంటారు. నిన్న జుట్టులో ఎలాంటి జడ లేదు కదా. చూసారా ఊరి పెద్ద, దేవి ఇచ్చిన హెచ్చరిక కూడా పెద్ద ఆయన పట్టించుకోవట్లేదు.
దేవి ఇచ్చిన హెచ్చరికను నువ్వు మాత్రం తిరస్కరిస్తే ఏమవుతుందో తెలుసా? ప్రళయం అయిపోతుంది, దేవికి కోపం వస్తుంది, పొలాలు మండిపోతుంది, నదులు ఎండిపోతాయి, దేవి శాపానికి బలైపోయి అంతా నశించిపోతుంది. మీరు సరిగ్గా చెప్పారు. అందరూ వినండి, వచ్చే నెలలో రాబోయే పౌర్ణమికి మీ కూతుర్ని గుడికి దానంగా ఇవ్వాలి. ఇదంతా మూఢనమ్మకం అండి. ప్రెసిడెంట్ గారు, మీరే న్యాయాన్ని చెప్పండి. పంతులు గారు, రచన ఈ గుడికి సేవ చెయ్యాలి, పైగా తను ఈ ఊరికి దాసిగా ఉండాలి. ఇదే నా నిర్ణయం. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు వినండి ప్రెసిడెంట్ గారు. హే మెల్లగా, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? కానీ నీకు చాలా ధన్యవాదాలు. మీరే నిజమైన నా స్నేహితులు. ఎవరు సునీల్? ఏ సునీల్? అతని ముక్కలు ముక్కలు చేసేసాం. ఏంటి, సునీల్ని చెప్పేశారా? నువ్వేమనుకున్నావు? సునీల్ దగ్గర అప్పచెప్తాం అనుకున్నావా? ఇప్పుడు మేము ఏం చేయాలో అదే చేయబోతున్నాం. ఆగవే. నువ్వు చేసే ఊరు సేవ నుంచి నిన్ను కాపాడేశాం, మంచి విషయమే. కానీ నా సేవను కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. మంచి పని అయింది, మైకం దిగింది. ఆలయ పండితుడు కావాలని కలలు కన్న రచనను దుర్మార్గులు పంపకూడని ప్రదేశానికి పంపారు. అక్కడ స్త్రీలను స్త్రీలుగా కాకుండా ఆనందించే వస్తువులుగా చూశారు. ఆమె కష్టాలన్నీ అక్కడే ముగించాయా, లేకపోతే అక్కడి నుంచి కొత్త పోరాటం ప్రారంభమైందా? ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి అపార్ట్మెంట్లో దొరికిన అస్థిపంజరంతో ఏదైనా సంబంధముందా? ఇలాంటి అనేక ప్రశ్నలు సంబంధం లేకుండా మిగిలిపోయాయి. సార్, ఈ కాంట్రాక్టరే ఈ ఫ్లాట్ ని కట్టాడు సార్. సార్, ఆ నరేష్ నన్ను కొట్టారు సార్. ఇలా చూడండి. ఎందుకు? వాడే పట్టుకుని అరిచాడు సార్. తవ్వేటప్పుడు దుమ్ములు దొరికితే పోలీసులకి ఎందుకు చెప్పావు? పోలీసులకి ఎందుకురా చెప్పావు? మట్టిని వేసి టైల్స్ ని పూసి అక్కడే మ్యాటర్ ని ముగించుండాలి కదా నువ్వు. నీ వల్ల నేను దొరికానంటే మాత్రం నిన్ను ఊరికే వదలను నేను. కాపాడండి సార్, చేతికి చిక్కానంటే కొడతాడు మీరేం సార్. దిగులు పడద్దు, అతను ఏం చేయలేడు. ఇతను తీసుకెళ్లి కంప్లైంట్ రాసుకుని ట్రీట్మెంట్ పంపించండి. ఈ నరేష్ మన దగ్గర స్కెల్టన్స్ గురించి ఎందుకు దాచాలనుకుంటున్నాడు? ఆ ఇంటి యజమాని రాకేష్, అతన్ని మళ్ళీ పిలిపించండి. రాకేష్ గారు, మీరు పోయినసారి వచ్చినప్పుడు ఒక విషయం అడగడం మర్చిపోయాను నేను. నరేష్ గురించి ఏం తెలుసు మీకు? సార్, ఆ ఏరియాలో నరేషే పెద్ద మనిషి సార్. ఫ్లాట్లన్నీ అతనే అద్దెకిస్తున్నాడు. అలాగే అతని మార్కెట్లో ఎవరు ప్రవేశించాలనుకున్నా అనవసరంగా గొడవలు సృష్టిస్తాడు. అంతేకాకుండా పాత టెనెంట్స్ వెళితే కొత్త టెనెంట్స్ వచ్చేంత వరకు తాళం అతని దగ్గరే ఉంటుంది సార్. అవును సార్, అతను చాలా చెడ్డ అతను. అతని తీరే బాగోదు. ఖాళీ ఫ్లాట్కి అమ్మాయిల్ని తీసుకొస్తుంటాడు. ఈ ఏరియా వాడవడంతో అతను ఏం చెప్పలేకపోతున్నాం. ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? 4-5 సంవత్సరాలు అవుతుంది సార్. నీకేదైనా తెలిస్తే మాకు చెప్పాలి. ఓకే సార్. ఓ మాట చెప్పండి. తాళం. ఓ, థ్యాంక్ యూ. సార్, మా అమ్మ గురించి ఏదైనా తెలిసిందా? బాబు, మేం ప్రయత్నిస్తున్నాము. మాకు తెలిస్తే మీ మావయ్య దగ్గర చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు. సార్, ఆ అబ్బాయి ఉన్నాడే, వాడు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ గురించి అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ మామ వల్ల వాడికి ఎలాంటి ఉపయోగం లేదు. ఒకసారి వాళ్ళ అమ్మ తప్పిపోయిన ఏరియాని మొత్తం మనం చెక్ చేసి వద్దాం సార్. కానీ ఆ ఏరియా పూంజ్ విహార్ కదా, మనం ఎందుకు అనవసరంగా దూరాలి? చిన్నపిల్లాడి కంప్లైంట్కి పట్టించుకోవద్దు. లేదు సార్, లేదు. వాటి గురించి ఎందుకు దాచాలనుకున్నావు? లేదు సార్, లేదు సార్, అలాగేం లేదు. అయితే కాంట్రాక్టర్ని ఎందుకు చంపావు? సార్, చెప్పు. సార్, వాడు నా బిజినెస్ ని పాడు చేస్తూ ఉన్నాడు సార్. వాడి వల్ల ఈ ఫ్లాట్కి రావడానికి ఎవరు సిద్ధంగానే లేదు. నీకైతే బానే ఉంది కదా, ఇంకా ఆడపిల్లని తీసుకెళ్లేవాడివి నువ్వు. అదిగో గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్లో తీసుకెళ్లేవాడివి కదా. చెప్పు, ఎవరెవరు అమ్మాయిల్ని చంపి అక్కడ పూడ్చిపెట్టావు? చెప్పు. సార్, సార్, లేదు సార్,
అమ్మాయిని అక్కడికి తీసుకువెళ్ళడం అనేది నిజమే కానీ నేను ఎవరిని చంపలేదు సార్. నేను కాసేపట్లో వెళ్ళి వచ్చేస్తాను. అక్కడ ఎవరెవరైతే ఎక్కువ కాలం ఉంటూ ఉన్నారో వాళ్ళందరి వివరాలు కావాలి నాకు. సార్ నిజంగానే అవన్నీ నాకు గుర్తు లేవు సార్. ఆఫీస్ రికార్డ్ చూస్తే తెలిసిపోతుంది. ఇదంతో పాటు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళు. ఇంకా మొత్తం లిస్ట్ తీసుకునిరా. పదరా. ఇప్పుడున్న టెనెంట్ ముంబై నుంచి ఎప్పుడు వస్తాడు కనుక్కో. ఎస్ సార్. హలో హలో, నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. మీరు ఎప్పుడు వస్తున్నారు? నువ్వేమీ భయపడకు. రేపు ఉదయాన్నే ఫస్ట్ ఫ్లైట్కే నేను వచ్చేస్తాను. సార్, నరేష్ దగ్గర నుండి అన్ని డీటెయిల్స్ తీసుకున్నాం. ఆ ఫ్లాట్లో గౌరవ్ సునీతకు ముందు పంకజ్ వాడి భార్య పిల్లలతో ఉన్నాడంట సార్. ఈ సంవత్సరం సడన్ గా ఏంటో తెలీదు ఫ్లాట్ వదిలి వెళ్ళిపోయాడు సార్. పంకజ్ ఈ ఫ్లాట్ ని 2015లో కొన్నాడు. అంతకుముందు అక్కడ పరేష్ షా ఉన్నారట. సార్ నేను ఒక వ్యాపారస్తుడిని, నాకు ఇదంతా తెలీదు. నాకు దుమ్ములకి ఏం సంబంధం? సంబంధం ఉండొచ్చు. మీకెవరితోన శత్రుత్వం ఉండొచ్చు, లేదా ఎవరితోన గొడవలు ఉండి ఉండొచ్చు. కోపంలో మీరు వాళ్ళని చంపి అక్కడ పూడ్చిపెట్టి ఉండొచ్చు. ఇంకా తర్వాత ఇల్లు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. సార్ నేను వ్యాపారం చేస్తున్నాను. మీరు పిలవడం వల్ల ఇంత దూరం మర్యాద ఇచ్చి వచ్చాను. మీరు మాత్రం ఇలా మాట్లాడారంటే తర్వాత నేను మాట్లాడను, నా వకీలే మాట్లాడతాడు. వస్తాను. సార్ యాటిట్యూడ్ చూసారా? ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు. మాటి మాటికి నీళ్లు నవ్వులే మనిషిలా కనిపిస్తున్నాడు. అవును, ఆ రెండో కిరాయిదారు గురించి ఏం చెప్పాడు అతను? హఠాత్తుగా మాయమయ్యాడని. సార్ కాంటాక్ట్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాను కానీ కుదరలేదు సార్. ఆ ఏరియాలో మనవాడున్నాడు నత్తు. అతను ఖచ్చితంగా ఎంతో కొంత తెలిసే ఉంటుంది. అతన్ని అడగండి. మహేందర్ తాళం. ఒక్క నిమిషం. నలంద విహార్ సొసైటీలో విచారణ చేస్తున్నప్పుడు ఒక మనిషి నన్ను చూసి ఎంత కంగారు పడ్డాడంటే తన బండికున్న తాళం మర్చి వెళ్తున్నాడు. నాకెలా అనిపించిందంటే ఆ వ్యక్తి నేను ఎక్కడో ఏదో కేసు విషయంలో కలిశానని. ఆ వ్యక్తి ఎవరు కనుక్కోండి. ఏంటి పరేష్ బాయ్, ఎలా ఉన్నారు? అరే కొంచెం చెప్పేది వినండి. సార్ మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. కూర్చో. చెప్పు బాబు. సార్ మా అమ్మ కనిపించకుండా పోయారు. నీ పేరేంటి? నా పేరు చింటూ. ఎక్కడుంటావు? సార్ నేను విష్ణుపురి కాలనీలో ఉన్నాను. కానీ అక్కడ ఉన్న పోలీసులు వేరేలా చెప్పారు. మా అమ్మ ఎక్కడ కనిపించకుండా పోయారో ఆ స్టేషన్ మీ అండర్లో వస్తుంది అంట. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చేసాను. బాబు మీ అమ్మ ఎక్కడి నుంచి తప్పిపోయింది? మా ఇంట్లో నుంచే. మరి ఇల్లు ఎక్కడ మీది? ఇప్పుడు కాదు, అప్పుడు ఉండింది. నలందార్ విఆర్ సొసైటీ. నలంద విహార్లో ఏ బిల్డింగ్? ఏ బ్లాక్ బిల్డింగ్లో. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. బాబు మీ నాన్నగారి పేరు? పంకజ్. ఇంకా అమ్మ పేరు పూజ. మీకెలా సార్ తెలుసు? ఇది ఆ కేసే. మనం అదే. ఏం కేసు సార్? ఏం లేదు బాబు. నువ్వేదైనా తిన్నావా? లేదు. మహేష్ ఇతనికి జ్యూస్ ఇప్పించు. అంకుల్కి మీ మామ నెంబర్ ఇవ్వు. ఇంకా వీళ్ళ మామతో మాట్లాడు. ఇంకా పంకజ్ నెంబర్ తీసుకో. ఇంకా తీసుకురా. పద బాబు. పద వెళ్దాం. విష్ణుపురి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏంటి తెలుసుకోండి. ఒక ముఖ్యమైన ప్రాంతంలోని ఇంట్లో అస్థిపంజరం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ సమయంలో ఒక చిన్న పిల్లాడు తన తల్లిని వెతుక్కుని ఇక్కడక్కడ తిరుగుతున్నాడు. ఒక అబ్బాయికి తన తల్లి ప్రేమ కంటే ముఖ్యమైనదేంటి? ఒకరోజు తన తల్లి తప్పకుండా వస్తుంది. ఆ ఆశతోనే చింటూ తన అన్వేషణను కొనసాగించాడు. కానీ చింటూ తన తల్లిని కనుగొన్నాడా? దానికంటే పెద్ద ప్రశ్న ఒకటుంది. చింటూ తల్లి ఇంకా బతికే ఉందా? బహుశా తను బ్రతికుంటే కొడుకు కోసం ఆరాటపడేవారు కదా. మరియు ఆమె తన కొడుకుతో చేరకుండా నిరోధించే విషయమేంటి? పోలీసులు అతని తల్లిని కనుగొని అప్పగిస్తారా? ఎంతో అందంగా ఉన్నావు. ఏంటి నీ పేరు? ముంతాజ్. ఆహా, రా తాజ్మహల్ కడదాం. డబ్బులున్నాయా? ఎంత తీసుకుంటావు? 3000. చాలా ఎక్కువ అడుగుతున్నావు. ఏంట్రా
తాజ్మహల్ కడతానన్నావు 3000 కూడా నీ దగ్గర లేవా? ముందెక్కడి నుంచి వెళ్ళు. ఎందుకంత కోపం? 1000 రూపాయలు ఇస్తాను రా. నన్ను చూస్తే 1000 రూపాయలకు వచ్చేదానిలో ఉన్నానా? కాస్త బాగా నన్ను చూడు. 3000కు తీసుకుంటాను, కానీ 30,000 అంత సరుకుంది. 1000 తీసుకొని 10,000కు సరిపడ్డట్టు ఇవ్వు, అది నాకు చాలు. హే కామెడీ చేయకు, వెళ్ళరా. 1000 రూపాయలకి తాజ్మహల్ కడతాడంట. ఇక్కడి నుంచి వెళ్ళు. మీ నాన్న ఊరు పెద్దగా ఉండే పండితులా? చూడు, మీ నాన్నని ఎవరో తెలియని వ్యక్తులు చంపేశారట. ఇలా చూడు, నీలాంటి అందమైన అమ్మాయిల్ని ఈ సమాజం ఊరికే వదిలిపెట్టదు. అందుకని నువ్వే ఈ బిజినెస్ లోకి వచ్చాయి. నీ సామర్థ్యం చూపించి వచ్చే మగవాళ్ళని నీ చేతిలో ఉంచుకో. వద్దు, నేను చచ్చిపోతాను. అలాంటి పనులంతా నేను చెయ్యను. నీలాంటి వద్దనే అమ్మాయిల్ని మేము చంపి పాతేస్తాం. ఆ తర్వాత పోలీసులకి ఎముకలు కూడా దొరకవు. ఆలోచించుకో. ఎంత తీసుకుంటావు? 5,000. ఆ రోజు 3,000 తీసుకున్నావు. ఆ రోజు బైక్ లో వచ్చావు, ఈ రోజు కారులో వచ్చావు, అందుకని ఏ రేటు? సరే పద, ఎక్కువ. ఎంత దొరికింది? 5,000కి వెళ్ళాను. నేనిచ్చే సుఖాన్ని బట్టి వాళ్ళు 7,000 ఇచ్చారు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నువ్వు బాగా నేర్చుకున్నావే. ఇదలా జరిగింది. అతన్ని ఏంటి కొనుక్కుంటున్నావు? ఇలా చూడు, నీ పాత సెట్ వచ్చాడు. ఈ సమయంలోనా? అరే, భార్యతో గొడవ పడుంటాడు. నీతో సంతోషంగా ఉండడానికి వచ్చాడు. వెళ్ళు. వస్తావా? వెళ్ళి తన సంతోషం పెట్టు. పదా. అరే, ఎవరైనా భార్య కనిపించకపోతే, తప్పిపోతే చాలా కంగారు పడిపోతారు. కానీ నువ్వు, నీ మొహంలో చిన్న చింత కూడా లేదు నీ భార్య గురించి. సార్, నన్నేం చెప్పమంటారు సార్? నా భార్య కనిపించకుండా పోలేదు. తను ఒకటితో లేచిపోయింది సార్. ఏం చేస్తున్నావే? పూజా, నువ్వేం చేస్తున్నావు? పూజా, పూజా, నువ్వు చేస్తున్నది తప్పు. నువ్వు నా భార్యవి, నా బిడ్డకి తల్లివి. వద్దు వద్దు, నాకింక చాలు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. నువ్వు భోంచేయలేదా? ఆగు. జరిగిందంతా మర్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు వాణ్ణి కలవడం దయచేసి మానుకో. పూజ, నీతోనే మాట్లాడుతున్నాను, సమాధానం చెప్పు. చూడు, మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. పూజ, నేను తనకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాను, కానీ తను అర్థం చేసుకోలేదు. లెటర్ రాసి పెట్టేసి నగలు మొత్తం తీసుకుని అజయ్తో పారిపోయింది సార్. ఆ లెటర్ ఉందా నీ దగ్గర? దాన్ని కాల్ చేశాను సార్. మరి పూజ తప్పిపోయినప్పుడు చింటూ ఎక్కడున్నాడు? వాడు మావి ఇంట్లో ఉండేవాడు సార్. అర్థమైంది. చింటూని వాళ్ళ మామ దగ్గర పంపించావు. తర్వాత పూజ ఇంకా వాళ్ళ లవర్ని చంపేశావు. ఇంకా ఇద్దరిని మీ ఇంట్లోనే పూడ్చిపెట్టావు. ఆ తర్వాత పూజ కనిపించట్లేదని నాటకాలాడావు. ఆ తర్వాత ఎటువంటి నోటీస్ లేకుండా మీ ఇల్లు ఊరు వదిలిపెట్టిపోయావు. ఆ ఇంట్లో దొరికిన 2 అస్థిపంజరాలు పూజ ఇంకా వాళ్ళ లవర్ అజయ్దే కదా? సార్, నేను తనని చంపలేదు, అలాగే అక్కడ పాతి పెట్టలేదు. ఇప్పుడు కూడా టైం ఉంది, నిజమేంటో చెప్పేసి. సార్, సార్, నేను ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నాను. ఎవరిని చంపలేదు సార్. ఈమె దేన్నో చూసి షాక్ అయ్యారు. నేను మందులు రాసిస్తాను, కానీ ఈమె మనసులో ఉన్న భయం పోలేదంటే నయం అవడానికి చాలా రోజులు పడుతుంది. సార్, ఒక సమస్య ఉంది. నా భార్యకు కళలో ఎముకలు కనిపిస్తున్నాయి. అందుకే తను వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళాలి. ఇదిగోండి సార్, డాక్టర్ సర్టిఫికేట్. మీకు తెలుసు కదా మీ ఇంట్లో అస్థిపంజరాలు దొరికాయని. 2
ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. నేను ఇక్కడే ఉంటా సార్. నా భార్యకో ఈ ఎముకల గుడికి ఎలాంటి సంబంధం లేదు సార్. అలా ఉండుంటే అక్కడ ఎందుకు తవ్వమని చెప్తుంది? సరే, ఆమె వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నాను, కానీ నువ్వు మాత్రం సిటీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే సార్. సార్ సార్ స్కెలిటన్ రిపోర్ట్ దొరికింది సార్. ఫస్ట్ స్కెలిటన్ వచ్చి మగాడు, రెండవది ఆడది. ఆమె ఏజ్ ఇంకా టైమ్ ఆఫ్ డెత్? సార్ అది అర్థం చేసుకోవడానికి చాలా కాంప్లికేట్గా ఉంది, ఇంకా కాస్త టైం పడుతుంది సార్. రిక్వెస్ట్ చేయి, చూద్దాం తొందరగా చేస్తే. సార్, ఆ బిల్డింగ్ ఒక పాత రికార్డ్స్ అన్నిటిని చెక్ చేశాను. 15 సంవత్సరాల క్రితం కట్టినప్పుడు 2 సార్లు స్లాబ్ కింద పడిందంట. కొన్ని రోజుల తర్వాత ఒక వర్కరు అతని వైఫ్ కన్స్ట్రక్షన్ సైట్ నుండి మిస్ అయినట్టు మిగతా వాళ్ళు రాసిచ్చారు. తర్వాత కొన్నాళ్ళలోనే మిస్సింగ్ కంప్లైంట్ని తిరిగి తీసేసుకున్నారు. వీటన్నిటిని చూసి అప్పుడున్న పిఏకి అనుమానం వచ్చి ఆయన రీఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించారు. అప్పుడే అక్కడున్న బిల్డర్ అందరినీ నిర్బంధించి మిస్సింగ్ కంప్లైంట్ తిరిగి తీసుకునేలా చేశారు. 2 సార్లు స్లాబ్ పడిపోయింది. ఆ తర్వాత 2 వర్కర్స్, ఒక ఆడ ఒక మగ మిస్సింగ్. ఒకవేళ ఇలా ఏం అవ్వలేదు కదా, ఆ బిల్డర్ ఒకవేళ మూఢ విశ్వాసం వల్ల బలిగిలి ఏదైనా ఇచ్చాడా? నలంద సొసైటీ, ఆ బిల్డింగ్ మీరే చేశారు కదా. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు 2 వర్కర్స్ కనిపించలేదు, ఒక ఆడ మగ. ఇప్పుడు అస్థిపంజరాలు ఏవైతే దొరికాయో అవి కూడా ఒక ఆడ మగవి. విషయం బయటికి రాకూడదని నువ్వు ఆ వర్కర్స్ మీద ప్రెషర్ చేశావు, అందువల్ల వాళ్ళు కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారు కదా? లేదు సార్, పోలీస్ కంప్లైంట్ వల్లే నా పని సగంలో ఆగిపోయి ఉండింది సార్. అందువల్ల బోల్డంత నష్టం నాకు ఏర్పడింది సార్. తర్వాత అందరు వర్కర్స్ని పిలిపించి నేను నచ్చ చెప్పాను, కంప్లైంట్ తిరిగి తీసుకోమని చెప్పాను. కనిపించకూడమైన వర్కర్స్ ఎవరు? వాళ్ళ పేరు ఎవరికో గుర్తుంటుంది సార్. ఇంకో చోట్ల కొంచెం ఎక్కువ డబ్బు దొరికితే ఈ పని వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు 2 సార్లు స్లాబ్ పడిపోయింది. ఒకవేళ ఏదైనా మూఢ విశ్వాసంతో నువ్వు వాళ్ళిద్దరిని బలిచ్చావా ఏంటి? ఏంటి సార్, నేను ధర్మం పూజలు అన్ని చేసే ఒక పండితుడిని సార్. అలా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ ఫౌండేషన్ ని నేను అక్కడే ఉండి నా కళ్ళదటే చేస్తాను. నా బిల్డింగ్ లో ఎలాంటి తప్పు జరగడానికి అవకాశమే లేదు. మీ బిల్డింగ్ లో ఏమేం జరిగింది, ఏం జరుగుతుంది అన్ని విషయాలు నేను కనుక్కుంటా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒకవేళ ఇదిగాని తెలిసిందా నీ చేయి కొద్దిగైనా ఉందని, నీ పని అంతే ఇక. సార్ సూరత్ పోలీస్ స్టేషన్ నుంచి ఫైల్ వచ్చింది సార్. మిస్సింగ్ డెడ్ బాడీస్ డీటెయిల్స్ ఉంది సార్. కరెక్ట్. మనీష్ మిశ్రా బండి హైవేలో పడిపోయింది, కానీ కార్లో మనీష్ మీనా చెప్పులు మాత్రం కనపడ్డాయి, కానీ 2 డెడ్ బాడీస్ కనిపించలేదు. ఇంకా భూషణ్ మనీష్ బిజినెస్ పార్ట్నర్స్. ఇంకా మనీష్ చనిపోయిన తర్వాత మొత్తానికి మొత్తం బిజినెస్ భూషణ్ పరమైంది. ఎందుకు సార్ కొడుతున్నారు? ఏ ఫ్లాట్లో అయితే అస్థిపంజరాలు దొరికాయో ఆ ఫ్లాట్ పైన భూషణ్ ఉంటాడు, తెలుసా అతను? సార్. భూషణ్ ఎప్పుడైనా వెళ్ళాడా అస్థిపంజరాలు దొరికిన ఫ్లాట్కి ఎప్పుడైనా? గుర్తులేదు సార్. చూడు, కేసు దారి తప్పుతోంది, ఇంకా నమ్మూడు కూడా. నిజం చెప్పు, ఇంకా తొందరగా చెప్పు. గుర్తుకొస్తుంది సార్. ఒకసారి భూషణ్కి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ వర్క్ చేయాల్సి ఉంది, అందువల్ల వాడు భార్య పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాడు. ఇంకా సామాన్లన్నింటినీ కింద ఫ్లోర్కి షిఫ్ట్ చేసేశాడు. నేనే తాళం ఇచ్చాను. ఇప్పుడు చెప్తున్నావా? ఎప్పుడు ఇచ్చావు తాళం? మహేష్ సార్ ఫ్లాట్ని అమ్మేసిన తర్వాత పంకజ్ సార్ ఫ్లాట్ని కొనడానికి ముందు. పరేష్ నవంబర్ 2014లో ఫ్లాట్ వదిలిపెట్టారు. ఇంకా పంకజ్ జనవరి 2015లో ఫ్లాట్ తీసుకున్నారు. మరి డిసెంబర్ 2014లో ఫ్లాట్ ఖాళీయే. అప్పుడు ఇచ్చావు తాళం? సార్. మనీష్ మీనాల బండి కూడా 2014లోనే హైవే నుంచి కింద పడిపోయింది. టైం అయితే మ్యాచ్ అవుతోంది. సార్, ఒకవేళ భూషణ్ మనీష్ అతని వైఫ్ని చంపి ఆ ఫ్లాట్లో పాతి పెట్టి ఉండొచ్చుగా. భూషణ్ని తీసుకునిరా. సార్. సందీప్, ఎవరితో చెప్పకుండా భూషణ్ వెళ్ళిపోయాడంట సార్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్. భూషణ్కి అస్థిపంజరాల గురించి ఖచ్చితంగా ఏదైనా తెలుస్తుంది. మన వాళ్ళందరినీ యాక్టివేట్ చేయి. ఇంకా అన్ని పోలీస్ స్టేషన్లకి అతని ఫోటో పంపించు. ఇంకా అతని మొబైల్ కూడా సర్వేలెన్స్లో పెట్టు. సార్. హలో, నమస్తే సార్. మీ ఏరియా బైపాస్ రోడ్లో ఒక డెడ్ బాడీ ఉందని మెసేజ్ వచ్చింది. అదేంటంటే ఇతను ఒక ఫ్లాట్లో రెంట్గా ఉన్నారు. కానీ పరేష్ అయితే ఆ రోజే అహ్మదాబాద్ తిరిగి వెళ్ళాలి. ఒకవేళ అతను అహ్మదాబాద్ తిరిగి వెళ్ళలేదేమో, ఏదైనా హోటల్లో ఉండుండొచ్చు. అన్ని హోటల్స్లో చెక్ చేయండి, ఏదో ఒక క్లూ దొరకచ్చు. బాడీని పంచనామా చేసి పోస్ట్ మార్టంకి పంపించండి. ఇంకా పరేష్ కాల్ రికార్డ్స్ అన్ని పంపించండి. వస్తా. అది పర్వాలేదు,
ఒక పనుంది. ఇలా చూడు, ఇక్కడ నుంచి వెళ్ళాలని మాత్రం చెప్పదు, ఇంకేదైనా చెప్పు. నీ కోసం నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను. అదేంటంటే శబ్నంతో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి నేనెక్కడో చూసినట్టే అనిపించింది. ఒకవేళ మా ఊరు అబ్బాయిలాగే అనిపించింది. మీకు అతను తెలుసా? ఆ అబ్బాయి ఎవరు? ఇలా చూడు, ఇక్కడ వచ్చే మగవాళ్ళందరూ వాళ్ళ నిజమైన పేరు చెప్పరు, కానీ ఒకటి తన నంబర్ని ఇచ్చేసి వెళ్తాడు. అతను మళ్ళీ రావాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి కదా. ఆగు, నేను నంబర్ ఇస్తాను, వెళ్ళు. హలో సునీల్. రస్నా, సునీల్, నువ్వు ప్రాణాలతో ఉన్నావా? నిన్ను చంపేశారన్నారు. నువ్వు దయ చూపించడం నాకు మంచిదయ్యింది. నువ్వెక్కడున్నావు సునీల్? నిన్ను చూడాలని అనిపిస్తుంది. నాకు నేను చూడాలనే ఉంది. నువ్వు త్వరగా రా, నీకు నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను. మాట్లాడింది అయిపోయిందా నీ ఊరు వాళ్లతో? సార్ కమలేష్ మొబైల్ లొకేషన్ ఈ చోట చూపిస్తుంది సార్. సార్ బాడీ మొత్తం కాలిపోయింది సార్. ఇది గౌరవ్ ఐడి సార్. ఏ రచన, ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ఓనర్ అమ్మకి ఏం బదులు చెప్పమంటావు? ఏంటది? లేదు లేదు. ఏం దాస్తున్నావు? డబ్బులు దొంగలించి పారిపోదాం చూస్తున్నావా? లేదు 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 లేదు. తీయవే. వదులు, వదలంటున్నాను కదా. ఇంత సొమ్ము దోచుకొని పారిపోతున్నావా? సార్, పరీష్ ఇండోర్ నుంచి ఒక హోటల్లో ఉండేవాళ్ళు. దానికి తగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. పరేష్ ఈ మనిషితో పాటు బయటకు వచ్చాడు. ఆ తర్వాత పరేష్ మర్డర్ జరిగింది. ఈ మనిషి ఎవరనేది మనం కనుక్కోవాలి. అతని పాన్ డేటా, ఇంకా ఆధార్ డేటా, ఇంకా మన రికార్డ్స్ అన్నీ చెక్ చేయండి. ఎక్కడో దగ్గర ఇతని జాతకం బయటపడుతుంది. వీడెవరో తెలుసా? సార్, వీడు కమలేష్. వీడు ఎక్కడ ఉంటున్నాడు? పాత గుడి వెనకాల ఉన్న సందులో. బ్రదర్, ఇటు ఒకసారి రండి. చెప్పండి సార్. కమలేష్ ఇక్కడే ఉంటున్నాడా? అవును సార్. తాళం వేసి ఉందే, ఎక్కడ ఉంటాడు? నేను చూడలేదే. అతని నెంబర్ మీ దగ్గర ఉందా? ఇస్తాను సార్. నెంబర్ తీసుకో. ఓకే సార్. సందీప్ సార్, కమలేష్ కనిపించడం లేదు. ఇంటికి తాళం వేసాం సార్, కానీ నెంబర్ దొరికింది. అతని ఫోన్ సర్వేలెన్స్లో పెట్టు, ఇంకా ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. సార్, సందీప్, కమలేష్ నెంబర్ని ట్రాకింగ్లో వేసేసాం. కంట్రోల్ రూమ్ నుండి లైవ్ లొకేషన్ మనకు దొరుకుతుంది సార్. చాలా టైం పడుతుంది. భూషణ్ని ట్రాక్ చేసేసాం. మన టీం వాడిని తీసుకొచ్చేస్తారు సార్. ఎవరికి చెప్పకుండా మాయం. ఎందుకు భయపడుతున్నావు? మేము విచారిస్తామనే. నేను లోన్ తీసుకున్నాను. వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. సో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను. అందువల్ల ఫోన్ ఆఫ్ చేశాను. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. డిసెంబర్ 2014లో మీ ఫ్రెండ్ మనీష్ బండి కింద పడిపోయింది. కానీ అతని వైఫ్ది డెడ్ బాడీ దొరకలేదు. కేవలం కారు మాత్రమే దొరికింది. ఇంకా డిసెంబర్ 2014లోనే నువ్వు నీ భార్య పిల్లల్ని బయటికి పంపించి ఫర్నిచర్ చేయాలనే నెపంతో నువ్వు మొత్తం సామాన్ని కింద ఫ్లాట్కి షిఫ్ట్ చేసావు. నువ్వు మనీష్ని ఇంకా మీనాని చంపేశావు. వాళ్ళిద్దరిని కూడా నీ ఫ్లాట్లో పూడ్చిపెట్టావు. సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళిద్దరిని నేను చంపలేదు సార్. సార్, చెప్పేది వినండి. నేనెందుకు మీ దగ్గర అబద్ధం ఆడతాను? సార్, మహేష్ మీనాని నేను చంపలేదు సార్. ఆ ఫ్లాట్లో నేను పాతి పెట్టలేదు. నేను చెప్పేది నమ్మండి సార్. సార్, కమలేష్ నెంబర్ ట్రాక్ అయిపోయింది. సార్, కమలేష్ మొబైల్ నెంబర్ ఈ ఏరియాని చూపిస్తాం సార్. జీపీఎస్ ట్రాక్ చేస్తుండు. సార్, లొకేషన్ ఈ పక్కనే చూపిస్తోంది. చుట్టూ చూస్తూ ఉండండి. ఓ పని చేయి, అతని నెంబర్ డయల్ చేయి. సార్, రింగ్ అవుతోంది సార్. సార్, అక్కడి నుంచే వినిపిస్తోంది. సార్, ఇదే ఫోన్. సార్, ఐడి. సార్, ఇది గౌరవ్ ఐడి సార్. ఫోన్ కమలేష్ది, ఇంకా ఐడి గౌరవ్ది.
చుట్టూ చూడండి, ఇంకేమైనా దొరుకుతుందేమో. పంచనామా చేసి బాడీని పోస్ట్మార్టం పంపించు. అతని వైఫ్కి ఇన్ఫామ్ చేయండి. గౌరవ్ని ఎవరు చంపుతారు, ఇంకా ఎందుకు? సార్ గౌరవ్కి ఫ్లాట్లో దొరికిన ఎముకలకి ఏమైనా కనెక్షన్ ఉంటుందా? ఇంకా కమలేష్ ఫోన్ గౌరవ్ బాడీ దగ్గర దొరికింది. ఈ కమలేష్ పరేష్తో పాటు హోటల్ దగ్గర కనిపించాడు. ఆ తర్వాత పరేష్ మర్డర్ జరిగింది. ఈ కమలేష్ ఎవరో తెలుసుకోవాలి. ఇంకా ఇది కూడా, ఈ ముగ్గురిని చంపింది వేరు వ్యక్తులా, లేదా ఈ 3 కేసులు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయా? ఇంకా చంపింది ఒక్కడేనా? గౌరవ్ కమలేష్ లైఫ్ నుండి ఏదైనా దొరకడానికి అవకాశం ఉందా? ఈ ఇద్దరు ఫొటోస్ని అన్ని పోలీస్ స్టేషన్లోనూ సర్క్యులేట్ చేయించు. ఇంకా డీటెయిల్స్ కనుక్కో. ముందుగా పరేష్, తర్వాత గౌరవ్ హత్య ఒక కొత్త సమస్యను తెచ్చింది. ఆ అస్థిపంజరాలకు వాటిని చంపిన వారికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? అలా అయితే దానికి కారణమేమై ఉంటుంది? గౌరవ్కి ఎవరన్నా శత్రువులు ఉన్నారా, లేదా ఎవరన్నా బెదిరించారా ఈ విషయానికైనా? ఒకరోజు సడన్గా మార్కెట్ నుంచి ఇంటికి వచ్చారు. ఏమైంది? ఏంటి చాలా టెన్షన్గా ఉన్నారు? లేదు ఏం లేదు. నేనేమైంది అని అడిగాను, కానీ అతను నాకు బదులు చెప్పలేదు. ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు? ఎవరు లేరు సార్. ఆయన ఒక అనాథ. చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు అనే ఆయన నాకు చెప్పారు. ఏదో ఒక అనాథాశ్రమంలో పెరిగారంట. ఆ అనాథాశ్రమం పేరు తెలుసా మీకు? నాకు తెలియదు సార్. చూడండి, గౌరవ్ డెడ్ బాడీ మీకు పోస్ట్ మార్టం తర్వాత ఇవ్వగలం. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. కనుక్కోండి గౌరవ్ ఏ అనాథాశ్రమంలో ఉన్నాడు. ఎందుకంటే అతను అక్కడ ఉంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర అన్ని రికార్డ్స్ అతనివి ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏంటి? సరే సార్, ఒక స్వారస్యమైన విషయం సార్. చెప్పండి. మా ఐఎమ్ సారీ. మా ఇంటికొచ్చేయండి అమ్మా, ఇంటికొచ్చేయండి. లేదు నాన్న, ఇక నుంచి రాను. ఏమ్మా, ఎందుకు ఇంటికి రాలేరు? ఇలా చూడు, మీ నాన్న. చూడండి, వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చడం ఏం మా పని కాదు. కానీ ఒక సలహా, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించి తీసుకోండి. సార్ గౌరవ్ ఫోటో అచ్చం ఇంకొకరితో మ్యాచ్ అవుతోంది. 6 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, కానీ జైలు రికార్డులో వాడి పేరు ప్రసాద్. ప్రసాద్ ఏ జైల్లో? అది భోపాల్ సెంట్రల్ జైలు సార్. పోయిన నెల బయటకు వచ్చాడు. వివరాలు తెలుసుకోతనివి. గౌరవ్తో మీ పెళ్లి ఇప్పుడు జరిగింది? 2 నెలలు అవుతుంది. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్. చెప్పగలుగుతారా మీ మ్యారేజ్ ఎవరు ఫిక్స్ చేశారు అని? సార్, నేను ఒక బీద కుటుంబానికి చెందిన అమ్మాయిని. ఊరు పండిట్ రాఘవ్ చిన్నాయనే మాకు పెళ్లి చేశారు. వెళ్దాం రండి. సార్ 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 పద సార్ చెప్పు. అంతే చెప్తాను సార్, మొత్తం అంతా చెప్పేస్తాను సార్. సార్, నాకు మా నాన్నకు ఊళ్ళో ఉండే సొత్తు మీద కన్ను పడింది. మా పెద్దనాన్న తన కూతురు మా దారికి అడ్డొచ్చారు. మా నాన్నగారు తన వెంట్రుకల్ని తన జడలా మార్చుకున్నారు. తన గుడికి ధర్మకర్తగా కాకుండా దాసిగా ఉండేలా చేశారు సార్. లక్షణ తన లవర్ సునీల్ తోటి ఏదో కారణం చూపి ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకునింది. కానీ సునీల్ నేను పెంచిన కుర్రాడు. తను మొత్తం ప్లాన్ అంతా చెప్పాడు. నేను తన ప్లాన్ వాడుకున్నాను. గుడిని నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. అందుకు ప్రతిఫలంగా సునీల్ నా దగ్గర నుంచి గుడిలో ఉండే శిలను అడిగాడు. ఆ ఇత్తడి శిలలో ఏముంటుందని నేను కూడా తనకి ఇచ్చేశాను సార్. ఒకరోజు సునీల్ నాకు ఫోన్ చేశాడు. లక్షణ ప్రాణాలతోనే ఉందని చెప్పాడు. ఈలోగా ఆ శిల చాలా కాస్ట్లీ అని నాకు తెలిసింది. అందుకే నేను వెంటనే సిటీకి వెళ్ళాను. లక్షణాన్ని ఎలాగైనా చంపి ఆ శిలను తీసుకొద్దామనుకున్నాను. ఆ సిటీలో సునీల్ పర్షా ఇంట్లో పనివాడిగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఎవరు ఉండరు, అక్కడ టైల్స్ పని జరుగుతోంది. అలాగే సునీల్ లక్షణాన్ని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు. ప్రసాద్, నువ్వెక్కడా? నిన్ను శాశ్వతంగా ఈ లోకం నుంచి పైకి పంపడానికి వచ్చాను. నువ్వు వీడిని పిలిచావా? నేను గాఢంగా నిన్ను ప్రేమించాను. ఇక్కడి నుంచి నీ ముఖం కూడా నాకు చూపించుకు.
నిన్నంత తేలిగ్గా నేను వదిలిపెట్టను. మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడో నువ్వు అక్కడికి వెళ్ళు. ఓ! సునీల్ని నేను ఇచ్చిన శిలని ఎప్పుడైతే తిరిగడిగానో తను ఇవ్వనని చెప్పాడు. ఆ ఫ్లాట్లోనే ఆ శిలని దాచిపెట్టాడు. నేను తన్ని గట్టిగా అడిగేసరికి నా గురించి బయట చెప్తానని నన్ను భయపెట్టాడు. కోపంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకని నేను సునీల్ ఉన్నట్టుండి కనిపించకపోవడంతో సందేహం వస్తుందన్న ఉద్దేశంతో నేను పరేష వచ్చే వరకు అక్కడే ఉండి అతనితో చెప్పాను నేనే సునీల్కు బ్రదర్నని. పైగా తనకి ఒంట్లో బాగోలేదు, అందుకే ఊరికి తీసుకువెళ్దామని వచ్చానన్నాను. తర్వాత నేను బయలుదేరాను. ఎలాగైనా నేను ఆ ఇంటిని సొంతం చేసుకోవడం కానీ బాడికి తీసుకోవడం కానీ అలా చేస్తేనే శిల నా చేతికి వస్తుందని. పరేష్ ఇంకా కమలేష్ని ఎలా చంపావు? సార్, సునీలే చెప్పాడు తన ఓనర్ పరేష్ అని ప్రతి సంవత్సరము తీర్థయాత్రలకు వెళతారని. అందుకనే ఆయన లేని సమయం చూసి ఆ ఇంట్లోకి వెళ్ళాను. శిలని వెతకడం మొదలుపెట్టాను. ఎవరో నేను అలా వెతుకుతుండగా అక్కడ పనిచేసే నైట్ వాచ్మ్యాన్ అక్కడికొచ్చి నన్ను చూశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నేను అతనికి బోల్డంత డబ్బిచ్చి సరిచేశాను. అతను కూడా బయట ఎవరితో ఈ విషయం చెప్పనన్నాడు. కానీ శిలను ఎలాగైనా నేను తీసుకోవాలనుకున్నాను సార్. ఆ శిల నాకు చాలా ముఖ్యమైంది. నేను నా పేరుని మార్చుకున్నాను. నేను పెళ్లి చేసుకున్నాను. ఆ పేరులోనే ఆ ఫ్లాట్ లో ఉన్నాను. ఆ ఫ్లాట్ లోనే శిల కూడా ఉంటుంది. నేను ఆ ఇంట్లో ఉంటూనే శిల ఏ ప్రదేశంలో ఉందో నేను కనిపెట్టేశాను. తర్వాత నేను ముంబై వెళ్ళాను. రేటు కూడా మాట్లాడవచ్చాను. కానీ ఈలోగా నా తెలివి తక్కువ భార్య నేను దాచిన ఎముకల్ని బయటికి తీసింది. అప్పుడే మీరు ఆ పరుషావుని విచారణకు పిలిచారు. ఇకపోతే పరేష్కి పాత వాచ్మెన్ కమలేష్ కూడా కలిశాడు. నేను ఆ ఫ్లాట్లోకి వెళ్లే దగ్గర నుంచి మొత్తం అన్ని విషయాలు తనతో చెప్పేశాడు. అతను ప్లాన్ వేయసాగాడు. అతను నన్ను పిలిచి విషయమంతా అడిగాడు. సార్, ఇంకా నేను లేట్ చేయదలుచుకోలేదు. నేను వస్తువు తీసుకోవడానికి వెళ్తున్నట్టు వెళ్ళి ఆ శిలని తీసుకున్నాను. పరేష్ని మీట్ అవ్వడం కోసం పిలిచాను. ఆ తర్వాత కమలేష్ని చంపేశాను. ఎందుకంటే ఏ సాక్ష్యము బయట ఉండకూడదనుకున్నాను. అందుకే తను అక్కడే కాల్ చేశాను. అలాగే గౌరవ్ ఐడిని అక్కడే వేశాను. చనిపోయింది గౌరవ్ అని అందరూ అనుకుంటారు. నేను ఊరు వెళ్ళాను. నీ మిగిలిన జీవితం అంతా జైల్లోనే ఉంటావు. వద్దు సార్, నన్ను క్షమించండి సార్. రచనకు జరిగిన సంఘటన మానవత్వం ఎంత వెనుకబడిందో రుజువు చేస్తుంది. రచనకు ఒక పెద్ద కల ఉండేది. ఆలయ పండితురాలుగా భావించింది. పరాశక్తికి సేవ చేయాలనుకునింది. కాని ఆలయ ఆస్తులను ఆక్రమించాలనుకునే వారికి ఇది నచ్చలేదు. వాళ్లు రచనకు చెడ్డ పేరు తెచ్చిపెట్టి తక్కువ చేసి మాట్లాడారు. ధరలు బేరసారాలు చేసినప్పుడు వేశ్యలను పురుషులు లోబరుచుకుంటారు. ఇవి అంతా వాళ్ల కళ్ళు ముందే జరుగుతుంది. వారికి ఆ బాధని ఇవ్వకండి. రచన తన ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయింది. కాని ఆమె తన పాత ప్రియుడిని కలిసినప్పుడు ఆమె మనసులో ఒక ఆశ తలెత్తింది. కాబట్టి తను తన ఉద్యోగాన్ని మానేసింది. తన ప్రేమికుడిని వెతకడానికి నమ్మకంగా వెళ్ళింది. కాని ప్రేమ పేరుతో సునీల్ నుండి ఏం పొందింది? కేవలం మోసం. ఆలోచించండి. రచన మరియు ఆమె తండ్రి జాగ్రత్తగా ఉంటే ఆ ఆలయాన్ని ఆమె సోదరుడు లేదా అతని కొడుకు స్వాధీనం చేసుకునేవారు కాదు. వారి చేసే ప్రతి పనులు ప్రమాదానికి దారిస్తున్నాయి. రచన తెలివిగా ఆలోచించి సునీల్తో ప్రేమలో పడకపోతే ఏమారేది కాదు. పరేష్కు ప్రమాదం గురించి బాగా తెలుసు. అది ఎలా అంటే కమలేష్ అతనికి గౌరవ్ గురించి ముందే చెప్పాడు. అతను దురాశ పడకుండా పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసుంటే అతను ఈరోజు బతికుండేవాడు. నేను దివ్యాంక త్రిపాఠి దహియా. నేనిప్పుడు బయలుదేరుతున్నాను. ఒక కొత్త కేసుతో మనం మళ్ళీ కలుద్దాం. మీరు క్రైమ్ పెట్రోల్ విమెన్ అగెయిన్స్ట్ క్రైమ్ చూస్తూ ఉండండి. ఒక మహిళపై దాడి జరిగితే చాలా మంది మేల్కొంటారు. జై హింద్.